శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 71 అన్నమాట. 10th చాప్టర్ అయిన 10వ అధ్యాయం అయిన విభూతి యోగము అనేది ఇప్పుడు మనం చదువుకోబోతున్నాము. కృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ ఉన్నారు. అర్జున, ఈ ఉపదేశింపబడిన రాజవిద్యా సాధనం అవలంబించిన వానికి తనలోనూ తన చుట్టూనున్న నా అంతర్యామి వైభవము తెలియును. తెలిసి మెలగిన వాని ప్రవర్తనకు నేను అంతర్యామిగా జీవుల రూపమున వాని ఎడల సంప్రీతుడనగుదును, వాని హితము కోరుదును. వానికి నా వైభవ విశేషములను సృష్టి రూపముననే దర్శనమిచ్చెదను. అంతర్యామి భావన నుండి చెదరి వేరువేరు వ్యక్తులుగా నన్ను చూచినచో దేవతలు కానీ మహర్షులు కానీ నన్ను తెలుసుకొనలేరు. 1వ శ్లోకం అయిపోయింది. వీరందరూ పుట్టి పెరిగి తమ ప్రవర్తనలు చూపి లీనమగుచున్న అంతర్యామి పేరే నేను. వారందరూ నాయందే పుట్టుచున్నారు గనుక నా పుట్టుకను గూర్చి తెలుసుకొనలేరు. కొందరు తమ పుట్టుకను మాత్రము ఊహించి తెలుసుకొనలేరు. మరికొందరు నాకు పుట్టుక లేదని భావించుచున్నారు. కానీ వారందరి పుట్టుకయు నా పుట్టుక అని తెలియవలెను. పుట్టుక లేని నేను ఇట్లు బహువిధములుగా పుట్టుచున్నాను. దానిని రాజవిద్యా మార్గమున అంతర్యామి సాధన చేసిన వారు మాత్రమే గ్రహింపగలరు. ఈ దేవతలకును మహర్షులకును మొదలు నేనను కల్పనమే. అట్లు నన్ను మొదలు లేనివానిగను లోకములకు మహేశ్వరుడుగను ధ్యానము చేయవలెను. హృదయమున నేనని భావన చేసినప్పుడు అహంకార మార్గమగును. దానిని అంతర్యామిగా దేహము ప్రాణము మున్నగు వానికి ఆది మధ్యము అంతము అని ధ్యానము చేసినచో అహంకారము తొలగి నేనను భావము మిగులును. అది ఏ ఈశ్వరుడు. అహంకార స్థితిలో తాను దేహాదులయందుండును. ఈశ్వర స్థితిలో తన యందు దేహాదులున్నట్లు తెలియును. ఇదే భావన సమస్త సృష్టి యందు వ్యాపించి నిండినచో అప్పటి జ్ఞానమే రాజగుహ్యము. అప్పుడు నేనను మాటకర్థము జీవులయందు గల నా మహేశ్వరత్వము. ఈ జ్ఞానము పుట్టినవాడు మూఢత్వము చెందడు, మోహపడడు. మృత్యువు గల దేహములందు బద్ధుడైనను సర్వపాపముల నుండి విముక్తుడై శాశ్వతుడగును. 2-3 శ్లోకాలు అయిపోయినాయి. జీవులలో పుట్టుచున్న భావములన్నీ నా నుండియే పుట్టుచున్నవి. నేనను భావము నుండియే పుట్టుచున్నవి. కొందరు బుద్ధిబలమును ఉపాసించి జ్ఞానమును ఆర్జింతురు. కొందరు మోహమును తొలగించుకొందురు. కొందరు మిగిలిన జీవుల చేష్టల ఎడ ఓర్పు కలిగి సమబుద్ధితో పరిశీలించి నన్ను దర్శింతురు. కొందరు సత్యమును వ్రతముగా సాధించి నన్ను చేరుదురు. కొందరు ఇంద్రియములను మనస్సును నిగ్రహించుకొని సాధన చేయుదురు. కొందరు కలవరపాటు లేని శాంతిని సాధింతురు. కొందరు సుఖమును కొందరు దుఃఖమును అనుభవింతురు. కొందరు ఉన్నవానిని గూర్చి ధ్యానింతురు. కొందరు లేనివానిని గూర్చి ధ్యానింతురు. కొందరు భయపడుచూ జీవింతురు. కొందరు భయము లేని జీవితము గడుపుదురు. కొందరు అహింసను, కొందరు సమదృష్టిని, కొందరు నిత్య సంతోషమును సాధింతురు. కొందరు తపస్సు చేయుదురు. కొందరు దానాదులు చేయుదురు. కొందరు కీర్తినార్జింతురు. కొందరు అపకీర్తి పాలగుదురు. ఇందరిలో ఇన్ని భావములను నా నుండియే వేరువేరుగా కలుగుచున్నవి. వేరు అను భావము నానాత్వమునకై సృష్టి కొరకు సంకల్పింపబడినది కనుక దాని నుండి వేరువేరు భావములు కలుగుచుండును. ఎవనికి కలిగిన భావము దగ్గర నుండి వాడు బయలుదేరి అంతర్యామి దగ్గరకు ప్రయాణము సాగించును. 4-5 శ్లోకాలు అయిపోయినాయి. ఇట్లు కలుగుచున్న భావములు మంచివైనను చెడ్డవైనను జీవులకు సంబంధించిన నా భావములు, అనగా సృష్టిలోని త్రిగుణాత్మక ప్రకృతి యందు ఉద్భవించిన భావములు. ఇవి కాక నిర్మలమైన అంతర్యామి ప్రకృతి నుండి కొన్ని స్థిరములైన భావములు ప్రతి సృష్టికిని మొదట ఉద్భవించును.
అవి సృష్టిలోనివి కావు, అలౌకికములు. పవిత్రమైన అంతర్యామి ప్రకృతి నుండి కొన్ని స్థిరమైన భావములు ప్రతి సృష్టికిని మొదట ఉద్భవించును. అవి సృష్టిలోనివి కావు, అలౌకికములు. పవిత్రమైన అంతర్యామి ప్రకృతి నుండి అవి పుట్టి సకల సృష్టిని శాసించును. అట్టి మొదటి భావములలో 4 కుమార భావములు అనబడును. అవియే మూర్తులై మోక్ష సంకల్పములుగా వచ్చును. అవి జీవుల మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము అనువానికి మార్గదర్శకములై వెలుగొందును. ఆ మూర్తులే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనబడు సనాతన మూర్తులు. అటుపైన మరి 7 భావములు ఉద్భవించును. వారే సప్త ఋషులు, అనగా సప్త ఋషుల మూల ప్రజ్ఞలు. వారు మానవుని ప్రజ్ఞలోని 7 లోకములకు మూలములుగా వర్తింతురు. ఇటుపైన ఇంకొక 14 భావములు ఉద్భవించును. వారే మనువులు. వారు మన్వంతరములకు అధిపతులై జీవుల ధర్మములను శాసింతురు. వీరందరూ నా భావములు. వీరు నా భావములు కలవారు. వీరు నా మనస్సున పుట్టినవారు. వీరే నా మనస్సుగా పనిచేయుదురు. వారి నుండి ఈ లోకములను, పాలకులను, వారి నుండి ఈ జీవులను దిగి వచ్చుచున్నారు. ఈ మొత్తము నా వైభవముగా చూచి బ్రతుకవలను కానీ వేరుగా చూచినచో చిక్కుపడును. నిజస్వరూపము నేను గనుక వారందరినీ నిజస్వరూపములుగా చూడవలెను. ఎవరెట్లు చూతురో వారి యందు యోగదృష్టి ఎవరట్లు చూతురో వారి యందు యోగదృష్టి చెదరదు. ఇందు సందేహము లేదు, వారికి సందేహం కలుగదు. 6-7 శ్లోకాలు అయిపోయినాయి. సతత యుక్తులు అని ఇక్కడ హెడ్డింగు. అంతర్యామి అగు దైవమునకు ఏదైనా పేరు పెట్టదలచిన వారు వారి ధ్యాన సౌకర్యమునకై పెట్టవచ్చును. అట్లు పెద్దలు పెట్టిన పేర్లే విష్ణువు, శివుడు మొదలగునవి. ఆ పేర్లు కూడా అంతర్యామి యొక్క విష్ణుత్వమును, శివత్వమును స్పృశించును గాని అంతర్యామిని స్పృశింపవు. అయినను అవి అసత్యములు కాక సత్యాంశములై సాధకుల జప తప నామ సంకీర్తనములకు ఉపకరించుచున్నవి. వేదములయందు కీర్తింపబడిన ఇంద్ర, అగ్ని, వరుణ, రుద్ర, ఆర్యమాదులు కూడా దేవుని దేవత్వమును లేక దేవతను సూచించును. దేవతలు దేవుని అనేక వ్యక్త రూపములు. వాయువు, అగ్ని, సూర్యుడు మొదలగు రూపములతో వ్యక్తమగుచున్న దిగివచ్చిన దేవుని రూపములు. అవి సృష్టి కర్మలను కొందరికి తెలియచేయును, మరికొందరికి ఈ అంశములలో ఉన్న అంతర్యామి ధ్యానమునకు పనికివచ్చును. కనుకనే వేదమున బహుదేవతలు వర్ణింపబడినను ఆరాధింపబడినది అంతర్యామి ఒక్కటే. అంతర్యామి నుండి దిగివచ్చిన అంశాల పేర్లుగాక అంతర్యామికే పేరు పెట్టుటకు ప్రయత్నించిన వారు వేద ఋషులు. ఆ పేరే అహం అనబడినది. దీనికి అర్థమే అతడి పేరు గాని ఈ పదము అతని పేరు కాదు. దీనికి అర్థము నేను. ఉపనిషత్తులలో, పురాణములలో అదే పదము వాడబడినది. భగవద్గీతలో దానినే ఉపదేశించుచు కృష్ణుడు చేసిన ప్రవచనము ఇట్లున్నది: నేను సమస్తమునకు పుట్టుక, నా నుండియే సమస్తము ప్రవర్తించుచున్నది. నేనను అర్థము దైవము. నా నుండి అనుటలో నా అను పదమునకు నాది అని అర్థము. అది ఏ మనస్సు. అది దైవము నుండి దిగివచ్చినదే గాని అదే దైవము కాదు. అయినను దీని యందు అంతర్యామి దైవమే. అట్టి నా నుండి సమస్త సృష్టియు ప్రవర్తించుచున్నది. అనగా నా అను పదమునకు అర్థమైన మనస్సు ప్రవర్తించుట వలన జీవుల మనస్సుగా తోచుచున్నది. ప్రవర్తించుట, వర్తించుట చిత్తవృత్తి అనబడును. ఇది ఇంద్రియముల రూపమున బాహ్య వస్తువుల రూపములను, నామములను గుర్తుపట్టుచున్నది. గుర్తుపట్టి వారికి తగినట్లు నడుచుకొనుచున్నది. ఇది అంతయు అంతర్యామి అయిన నాయందే వర్తించుచున్నది. ఇది నా విభూతి లేక వైభవము. ఇట్లు ధ్యానించి ఎవరు నన్ను ఆరాధించుచున్నారో వారే బుధులు, అనగా బుద్ధియోగము కలవారు.
వారు నన్ను భావమునందు నిలుపుకొనిన వారు అగుచున్నారు. చిత్తము నాదిగా వారున్నారు, వారి చిత్తమని వారికి వేరుగా ఉండదు. వారు నా యందు నిలిపిన ప్రాణములు గలవారై జీవించుచున్నారు. అనగా చిత్తము స్వచ్ఛమైన నా యందు ధ్యానమున నిలచి ఉండగా వారు జీవించుచున్నారు. ఒకరికొకరు బోధించుకొనుచున్న సమస్త విద్యలను శాస్త్రములను నాయందే నిలిపి చెప్పుకొనుచూ వినుచున్నారు. ఏ మహానుభావుల పుణ్యకథలను ప్రసంగించినను మరువక నన్నుగానే వానిని గూర్చి ప్రసంగించుచున్నారు. నిత్యకృత్యముల యందు కూడా నన్నే పలుకరించి చెప్పుచున్నారు. తమకు తృప్తి కలిగిన తావులయందు కూడా నాయందే తృప్తిని కనుచున్నారు. సంసారమయమైన జీవితమున విహరించుచు కూడా నాయందే విహరించుచున్నారు. వారి జీవితము నా జీవితముగానే రమించుచున్నారు. ఇదే నిజమైన భజనము. వారే నిరంతరము నాయందు యోగము చెందినవారు. ఈ యోగమునకు లక్షణము ప్రీతి, అనగా అకారణముగా ప్రియమైన ప్రవర్తనము, వాక్కు, భావము కలిగి ఉండుట. అది జీవులయందు విశ్వప్రేమగా వారి నుండి వెలువడుచున్నది. నాది వారికి ఆ విధమైన సంకల్పములను నేనే ప్రసాదించుచున్నాను. బుద్ధిబలముగా నేనే పనిచేయుచున్నాను. ఆ బుద్ధిని నాయందే ఉండినట్లు స్వీకరించుచున్నాను. ఈ సాధన వలన వారు నా దగ్గరకే వచ్చుచున్నారు. వారి యందు దయగలిగి నేను వారి అజ్ఞానము నుండి పుట్టిన చీకటిని తొలగించుచున్నాను. అజ్ఞానమనగా మనస్సు, ఇంద్రియములు, దేహము, నామరూపాధికములు, దేశకాలాదులు మొదలైనవి. అందలి అంతర్యామియే జ్ఞానము. అజ్ఞానముచే ఆవరింపబడి తప్ప వేరుగా జ్ఞానము దొరకదు. అందువలన జీవులు నా నుండి వేరైన ఈ సమస్తమును చూచి మోహము చెందుచున్నారు. అట్లు చెందకుండునట్టి సంకల్పముగా నేనే వారి యందు పుట్టి ఈ చీకటిని తొలగించుచున్నాను. వారి యందు జ్ఞానముగా నేనున్నాను. ఈ జ్ఞానమే దీపము. నేనన్ను రూపమున వెలుగుచు వారి అజ్ఞానమును తొలగించుచున్నాను. 8, 9, 10, 11 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన 71వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.